సైరమండి. మేము ఈ చిలకలూరిపేట అన్నదాన సత్రం 18 సంవత్సరాల క్రితం స్థాపించాము. ఈ 18 సంవత్సరాల క్రితం మా మేనమామ గారు చేబ్రోలు నారాయణరావు గారు దీన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తూ మొన్న సంవత్సరం క్రితం ఆయన కాలం చేశారు. అయినా కూడా మనం ఈ వ్యవస్థని కంటిన్యూగా ఉంచాలనే ఉద్దేశంతో కంటిన్యూగా మనం ప్రతి పూటకి 2000 మందికి తెలుగు వాళ్ళకి పిలిచి భోజనాలు పెడుతున్నాము. ఎవరు షిరిడీలో ఎక్కడ రూములు తీసుకున్నా సొంతింటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు. ఎవరు ఎక్కడున్నా చాలామంది దేవస్థానం రూమ్స్ తీసుకొని మన చుట్టుపక్కల ఎక్కడ షిరిడీలో రూములు బయట ఎక్కడ తీసుకున్నా భోజనం ఎక్కడ చేయాలో తెలియని వాళ్ళ కోసం మా చిలకలూరిపేట అన్నదాన సత్రంలో హ్యాపీగా వచ్చి భోజనం చేసుకుని వెళ్ళచ్చు. రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి. షిరిడీలో మీకు తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడ కనబడ్డా మాదేనండి చిలకలూరిపేట సత్రం, వెళ్ళి భోజనం చేయమని చెప్పండి. అలానే మీ గ్రామాల నుంచి ఎవరు షిరిడీ వస్తున్నా మన అడ్రస్ చెప్పి వాళ్ళు ఎక్కడ రూములు తీసుకున్నా పర్లేదు, చక్కగా వచ్చి భోజనం చేయమని చెప్పండి. ఎవరు ఎక్కడ రూములు తీసుకున్నా సొంత ఇంటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు. మన చిలకలూరిపేట అన్నదాన సత్రం టెంపుల్కి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. భక్తి నివాస్కి పక్కనే దేవస్థాన రూమ్స్ 500 రూమ్స్ భక్తి నివాస్ పక్కనే మెయిన్ రోడ్డు మీద మన చిలకలూరిపేట అన్నదాన సత్రం ఉంటుంది. ఉదయము మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, రాత్రి 8 గంటల కాడ నుంచి 10 వరకు 2 పూటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాము. చివరి లైన్లోకి వెళ్ళాల్సిన భోజనం చేయాల్సిన వాళ్ళందరూ చివరి